కోహినూర్ వజ్రాన్ని మేము దొంగిలించలేదు. భారతదేశానికి మేము చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా మీరే ఇచ్చారు. ఇది బ్రిటిష్ వాళ్ళు చెప్పే మాట. సరే, వాళ్ళు మనకు చేసిన ఆ మంచి పనులేంటో ఒక్కసారి చూద్దామా? ఈ నిజాలు తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. మొదటి మంచి పని మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం. బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలలో ఒకటి. ప్రపంచ జీడిపిలో మన వాటా 27%. కానీ 1947లో వాళ్ళు మనల్ని వదిలి వెళ్లినప్పుడు మన వాటా 3% కన్నా తక్కువకు పడిపోయింది. ఒకప్పుడు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారులం. మన వస్త్రాలు, ఆభరణాలు, స్టీల్ ప్రపంచమంతా ప్రసిద్ధి. కానీ బ్రిటిష్ పాలన ముగిసేసరికి మన పరిశ్రమలన్నీ నాశనమయ్యాయి. రెండవ మంచి పని మన డబ్బుతో వాళ్ళ దేశాన్ని కట్టుకోవడం. మన దేశ సంపదను దోచుకొని ఆ డబ్బుతో వాళ్ళ దేశంలో పరిశ్రమలు, రోడ్లు, రైల్వేలు కట్టుకున్నారు. మనల్ని ఉద్దేశపూర్వకంగా పారిశ్రామికంగా వెనక్కి నెట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు. మూడవ మంచి పని మన సైనికులను బలిపెట్టడం. 2 ప్రపంచ యుద్ధాలలో బ్రిటన్ తరపున పోరాడటానికి మన సైనికులను వాడుకున్నారు. ఆ యుద్ధాలలో దాదాపు 1.6 లక్షల మందికి పైగా భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. నాలుగవ మంచి పని మనల్ని ఆకలితో చంపడం. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో 30కి పైగా భయంకరమైన కరువులు వచ్చాయి. ఆ కరువులలో 3.5 కోట్ల మందికి పైగా భారతీయులు ఆకలితో చనిపోయారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఇక్కడ మన ప్రజలు ఆకలితో చనిపోతుంటే మన దేశంలో పండిన ఆహారాన్ని బ్రిటన్ కు ఎగుమతి చేస్తూనే ఉన్నారు. చివరిగా 200 ఏళ్ల పాలన తరువాత వాళ్ళు మనకి ఇచ్చి వెళ్ళిందేంటో తెలుసా? 17% అక్షరాస్యత, 27 సంవత్సరాల సగటు ఆయుర్దాయం, 90% జనాభా పేదరికంలో. మొత్తంగా బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుండి దోచుకున్న సంపద విలువ నేటి లెక్కల ప్రకారం $45 ట్రిలియన్. ఇది బ్రిటన్ ప్రస్తుత జీడిపికి 14 రెట్లు ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, కోహినూర్ దొంగతనమా లేక వాళ్ళు చేసిన ఈ మంచి పనులకు మనం ఇచ్చిన బహుమత? ఈ దోపిడి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం ప్రతి భారతీయుడికి తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.